ఎవరున్నారు వెనకట్టుగా? ఎవరున్నారు వెనకట్టుగా? వెనకట్టడం లేదు. ఎవరున్నారు వెనకట్టుగా? నేను జోకరా? జోకర్ ఉన్నాడా? ఎక్కడ? నా వెనకట్టుగా ఏమి వెనకట్టు లేదు. జోకరు వెనకట్టు లేరు. నేనేమో టామ్ అండ్ జెర్రీ వచ్చి డిస్టర్బ్ చేశాను. ఈరోజు మీరు అందరూ డిస్టర్బ్ చేస్తున్నారు క్లాస్ని. జోకరా? ఎవరు నేనా? వెనకట్లా శ్రీ వెనకట్ల ఉన్నారా బాబు? ఎవరు లేదు. తిరగలా? నా వెనక తిరుగుతున్నాడా? ఎవరు? పైన పక్కన చెప్పండి. అక్కడ ఈ పక్కన, ఈ పక్కన ఎవరు లేదు. సరే ఇంకోటి సార్, ఈ పక్కన కాదు, వెనక వెనకగా వెనక ఇదో ఎవరు లేదు ఇక్కడ. చూడండి క్లాస్ ఎలా డిస్టర్బ్ చేయొచ్చో చెప్పండి. వెనకాల ఎవరు లేదు. ఎక్కడ? కిందనా? కిందనా? నువ్వు ఎప్పుడు వచ్చావు? నిన్నే నేను చూసి ఈయన నా జోకర్ వెనకట్లా. నేను జోకర్ అన్నారా? నేను కాదు జోకర్, నువ్వే. సరే జోకర్ జోకర్ పేరు బాగాలేదు. సరే నీ పేరు ఏం పేరు? పేరేంటంటే ఎలా ఉంటుంది? సరే నేను అడిగితే చెప్పడం మీరు అడగండి. చెప్పడా? ఇలా అన్నాడా? అయ్యయ్యో, ఇప్పుడు బాయ్స్ అడిగితే చెప్తాడు. చూద్దాం. బాయ్స్ అడగండి, మీరు అడగండి. అమ్మా వాళ్ళకైనా ఎలాగన్నాడు మీకు ఏకంగా. బాయ్స్ అంటే అసలు ఇష్టం లేదు అంటుంది. సరే పని చెప్పి అందరూ కలిసి అడగండి. ఇప్పుడు నేను ఎలాగన్నాం అనుకో, జుట్టుపి కూడా తిరగాలి కోపం చొప్పులు. సో సరిగ్గా సమాధానం చెప్పు. అమ్మా చాలా పెద్ద పేరు చెప్పాడు. బోజో అంట. బూజు కాదు, బూజు కాదు, బోజో. బోజో ఆ మూలకి అలాగే మా వాళ్ళకి కనబడదు. ఎందుకు గర్ల్స్ వైపు నిలబడతాం? ఇప్పట్లో కొంచెం. ఓకే సరే బోజో, మేము చక్కగా మంచి స్టోరీ చెప్పుకుంటున్నాం. నువ్వు వింటావా మాతో పాటు? వినమంటే ఎలాగంటాడేది? ఓకే సరే బోజో జాగ్రత్త విను స్టోరీ. సరే ఇప్పుడు మనం ఎవరి కోసం చెప్పుకుంటున్నాం? అననీయ సప్ఫీరా. వాళ్ళిద్దరూ ఏం తప్పు చేశారంటే, వాళ్ళిద్దరూ కూడా వాళ్ళిద్దరూ తప్పు చేశారంటే నవ్వుతారేంటి? ఏమైందమ్మా? డాన్స్ చేస్తున్నాడా? బోజో డాన్స్ ఏమైనా వేసామంట? వేసారా? సరే బోజో ఇంకొకసారి ముందుకు వెళ్ళరా. జాగ్రత్తగా సరే నేను నిలబడి అసలు అలా చేయకు. చూడండి గర్ల్స్ అందరూ ఇష్టం పడతాను. అక్కడ సరే కూర్చో, పరిగెట్టి వచ్చేసిలాగా ఉన్నాం. అక్కడికి మట వేసుకుని కూర్చోండి. కొద్దిగా కోడి రిలాక్స్ ప్రశాంతంగా కూర్చొని రిలాక్స్ అవ్వండి. ఎక్కువ ఎమోషన్ అవుతుంది. గుడ్. ఓకే బాయ్స్ రిలాక్స్ రానా? బంగారు రెక్క తర్వాత పెట్టుకుందని కూర్చోమ్మా. చాలా బిజీగా ఉన్నాడు, బట్టల్లో పోసేస్తున్నాడు. గుడ్ బాయ్. సరే కూర్చో. సరే మన స్టోరీ చెప్పుకుంటాం. ఎస్ అననీయ సప్ఫీరా. మీ పేరా? ఇంకట్లా చెప్పారు బోజో అని. బోజో చెప్పలేదా? బోజో మాట్లాడరా. నువ్వు సరే కూర్చో. సరే ఎవరి సరే చెప్పుకుంటున్నాం మనం? అననీయ సప్ఫీరా. వాళ్ళిద్దరూ ఒక తప్పు చేశారు. ఆ తప్పు ఏం తప్పు చేశారంటే, వాళ్ళిద్దరూ కూడా
ఇంకేంటి తిరుగుతున్నాడా? ఎక్కడ ఉండాలి? అక్కడి నుంచి ఇప్పుడు కిందకి వచ్చావు. బాయ్స్ సైడా? సరే, అయితే అననీయ సప్ఫీరా వాళ్ళిద్దరూ కూడా ఏం తప్పు, అయ్యో వాళ్ళిద్దరూ తప్పు చేశారని నవ్వుతారంట బాబు. ఏమైంది? ఏడి ఆల్రెడీ కొలతలకు వస్తే పైన పెట్టారు. బాగుంది, నేను పాత్ర పడుతున్నాను. సరే ముందుకురా. సరే, అననీయ సప్ఫీరా వాళ్ళిద్దరు కూడా ఏం తప్పు చేశారంటే ఏమైనా కాల్ చేస్తున్నారా? మీరు ఎందుకమ్మా అలా చేస్తున్నారు? నువ్వేమో ఇక్కడ ఇలా నిలబడి యాక్టింగ్ చేస్తున్నావు. సరే, నాకేం అర్థం కావట్లేదు. వాళ్ళు అలా చేస్తున్నారు, నువ్వు అలా చేస్తున్నారు. సరే, లాస్ట్ టైం సరే, అంటే అననీయ సప్ఫీరా వాళ్ళిద్దరూ ఏం తప్పు, ఇలాగేదో అన్నాడు కదా. కొంచెం ముందుకు రా. సరే, ఇక్కడ నిలబడారు కదా. ఓకే, జాగ్రత్త. అననీయ సప్ఫీరా ఏం తప్పు చేశారంటే వాళ్ళిద్దరూ కూడా ఏం తప్పు చేశారంటే నువ్వు మళ్ళీ ఏం చేసావా? ఇలా కాదు, నా క్లాస్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. సరే, ఆ పని చేద్దాం. ఇంకా నన్నైతే మాత్రం వాళ్ళిద్దరు ఏం తప్పు చేశారో మీరు చెప్పనివ్వరు, నాకు అర్థమైపోయింది. స్టేజ్ మీదకి ఇంకా ఏ గ్రూప్ రాలేదు? ప్రైమరీ గ్రూప్ రాలేదు కదా. ఇక ప్రైమరీ గ్రూప్లోంచి ఒక బాయ్ని అక్క కూర్చోమా, కూర్చో అమ్మా. నువ్వు పంపించమ్మా, అక్కడ నువ్వు సెలెక్ట్ చేసి పంపించు అమ్మా. ఒక్కరిని గర్ల్స్లో నుంచి ప్రైమరీ గర్ల్స్ చెయ్యొచ్చండి, అక్కడ నుంచి చెయ్యొచ్చండి. అక్కడ పంపిస్తాను, అక్కడ పంపిస్తాను. నేను పంపించలేదు, పంపించాను. సైడ్ తెచ్చేస్తాను. ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నారా? మా అక్కడ పుచ్చకాయ తినేస్తారంట. కొంచెం పెట్టండి మా భోజనకి. ఇద్దరు 2 ప్లేట్ వేసుకుని కూర్చొని మటన్ వేసుకుని మళ్ళీ తినేస్తున్నారు. ఓకే, ఇంకా చూడండి. ఎవరు? ఓకే, కూర్చోండి. సరే, నువ్వు వెళ్ళగానే లెసన్ చెప్పడం లేదు కదా, అందుకే నేనే తెలుస్తున్నాను. ఒకసారి హాయ్ చెప్పండి అమ్మ, ఇద్దరు హాయ్ చెప్పండి. చాలు. ఓకే, చూడండి, మీ ఇద్దరికి నేను పేపర్ ఇస్తున్నాను. ఈ పేపర్లో నేను ఏం చెప్పాలనుకున్నా రాసుకున్నాను. ఓకే, సో మీరు ఇప్పుడు దీన్ని చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఈ పేపర్కి ఏమైనా అయిందనుకో, విన్నాడు బాగానే. ఈ పేపర్కి ఏమైనా అయిందనుకో, చూసావా? మీ ఇద్దరు నువ్వు కాదు. సరే, పట్టుకో. ఇద్దరు పట్టుకొని ఒకవైపు అలా ఒకవైపు పట్టుకొని నిలబడండి. ఓకే, భోజనం నువ్వు చదివించు, నేను ఇప్పుడు వస్తాను. ఓకేనా? రెడీ? చదివించాను, పట్టుకో.
రోజు ఏం చేస్తున్నాడు, చదివించాడా లేదా పిల్లలతో, ఏం జరిగిందో? ఓకే రోజు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? పేపర్ ఇది తినిపించలే, ఎవరు తినిపించావు? జోజోవా? జోజో భోజోరా, జోజో కాదు. జోజో అంటే పడుకుంటాడు. సరే ఇదిగో పేపర్ ఎవరు తింటాడు? ఏంటి పేపర్? భోజో భోజో తెలిసాడు. ఏంటి సార్ ఇలా ఉంటుంది. వెల్కమ్ టు ద పార్టీ. ఇక్కడ రండి. ఇప్పుడు చెప్పు, పేపర్ ఎవరు వచ్చింది? మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళిపోతున్నాడా? పేపర్ ఎవరు వచ్చింది? పేపర్ నువ్వు చింపావా? మీ ఇద్దరికి పేపర్ జాగ్రత్తగా చెప్పనే లేదా? ఇద్దరికి పేపర్ పేపర్ మీ ఇద్దరికి పేపర్ జాగ్రత్త అని చెప్పనే లేదా? చెప్పనా? పేపర్ ఎందుకు చింపారు మీ ఇద్దరు చెప్పండి. చెప్పాలి కాదు, భోజనం అడిగితే నువ్వు చింపావు అంటున్నాడు. మీరు చెప్పండి, చెప్పండి. ఎవరు చింపారు? ఓకే ఓకే సరే కూర్చోండి ప్లీజ్, రిలాక్స్ కూర్చోండి. తర్వాత మొక్కుతుంది. హలో పిల్లలు ఎవరు చింపారు? వీళ్ళిద్దరు అబద్ధం ఆడుతున్నారు, ఇద్దరు సంవత్సరం. ఇప్పుడు ఎంతమంది పిల్లలు అబద్ధం ఆడుతున్నారు అడగల? ఎవరు చింపారు? మీ అందరు నన్ను చూపిస్తున్నారా? కాదు, రోజు వచ్చింది. సరే ఇక స్టోరీ మనం మధ్యలో ఆపేశాం కదా. అననీయ సప్ఫీరా ఏం తప్పు చేసేదో తెలుసా? వాళ్ళ దగ్గర ఉన్న అననీయ సప్ఫీరా అంటే ఆనియన్ సపోటా అంటున్నాడు. చూడండి, అననీయ సప్ఫీరా ఏం తప్పు చేశారో తెలుసా? అబద్ధం ఆడారు. ఓకే, మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం ఓపెన్ చేయండి. చూడండి, భోజో కూడా అబద్ధం ఆడుతున్నాడు ఇక్కడ. చూడు, అవునా కదా? వాక్యం చదువుదాం ఒకసారి. భోజోకు వాక్యం చెప్తాం జయదీప్. ఓకే, ఇంకా టైం అయిపోయిందా? పర్లేదు, వాక్యం మిగిలిపోయింది ఇంకా. సరే చెప్పండి ఒకసారి, వాక్యం చదవండి. ఫస్ట్ ఎవరు ఓపెన్ చేసి చదువుతారు? సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం. 12:22 అమ్మా సామెతలు. అబద్ధమాడు పెదవులు యెహోవాకు ప్రేయములు, సత్యవర్తనులు ఆయన ఇష్టలు. మరొకసారి చెప్పండి, అబద్ధమాడు పెదవులు యెహోవాకు ప్రేయములు, సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనము. సో ఏమర్థమైంది ఇప్పుడు? అబద్ధం ఆడేవారంటే దేవునికి అసహ్యము, నిజం చెప్పే వాళ్ళంటేనే దేవునికి ఇష్టము. ఇప్పుడు భోజో చెప్పు, ఎవరు అబద్ధం చెప్పారు, ఎవరు నిజం చెప్పారు? భోజో చెప్తాడు. ఎవరు వీళ్ళు ఏం చెప్తారు? అబద్ధం చెప్తారా, నిజం చెప్పారా? నువ్వేం చెప్పావు? పేపర్ ఎవరు చింపారు ఆ విషయం చెప్పు.
సరిగ్గా చెప్పు. పేపర్ ఎవరు చెప్పారు? గ్యాప్ ఇస్తే చెప్తాడు. చిన్న గ్యాప్. ఓకే. ఓకే, చింపేశాడా? అదే ఓకే. పేపర్ నువ్వే చింపావంట. నిజం కాదు, జోకర్. అదే 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 కూర్చో కూర్చో. పేపర్ నువ్వే చింపావన్నారు. నిజం చెప్పు, నువ్వా ఎవరు చింపారు? నేనా? చూడు, ఇప్పుడే చెప్తాను, అబద్ధాలు ఆడితే ఎవరికి ఇష్టం ఉండదు. దేవుడి సన్నిధిలో మనం అబద్ధాలు ఆడచ్చా? ఆడకూడదు. ఓకే. సో భోజు అబద్ధం ఆడావా? ఓకే, ఒప్పుకున్నాడు. అయితే ఇప్పుడు ఏం చేయాలి మరి? సరే, ఇప్పుడు ఏం చేయాలి? అబద్ధం ఆడితే మరి ఎవరిని క్షమించమని అడగాలి? ఒకవేళ అబద్ధం ఆడితే పనిష్మెంట్ ఏమి ఇచ్చాడో తెలుసా? అననీయ సప్తేరాకి అబద్ధం ఆడినందుకు వాళ్ళు మరణ శిక్ష పొందుకున్నారు. ఏ శిక్ష పొందుకున్నారు అంటే, అబద్ధం ఆడటము దేవునికి అంత అసహ్యం, చాలా అసహ్యం. సో అబద్ధం ఆడే వాళ్ళంటే దేవునికి అస్సలు ఇష్టం ఉండదు. ఓకే. అననీయ సప్తేరాకి చనిపోయే శిక్ష వేశాడంటే దేవునికి అబద్ధం ఎంత అసహ్యమో ఆలోచించుకోండి. ఓకే భోజో. సో ఎప్పుడు అబద్ధాలు ఆడకూడదు మనం. చెప్పండి, ఎప్పుడు ఏం ఆడకూడదు? ఓకే, వాక్యం వల్ల ఒకసారి రిపీట్ చేయండి. అబద్ధం ఆడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకిష్టులు. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనము. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకిష్టులు. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనము. ఓకే. సో భోజనకు పనిష్మెంట్ ఇద్దాం. ఇప్పుడు వరకు క్లాస్ డిస్టర్బ్ చేశాడు, తర్వాత చాలా అల్లం చేశాడు, అబద్ధం ఆడాడు, పిల్లల్ని భయపెట్టాడు కదా. సో అందుకే పనిష్మెంట్ ఇద్దాం. ఏ పనిష్మెంట్ ఇద్దాం చెప్పండి? కలత పడేద్దామా? అందరితో పడించేద్దామా? సూపర్ అమ్మా. పుషప్స్. ఎవరిని? భోజనం. ఓకే, పుషప్స్ అంట. చూసావా, వెరైటీ వెరైటీ పనిష్మెంట్లు బయటకు వస్తున్నాయి. అయితే పని చేద్దాం. అందరికీ తెలిసిన పనిష్మెంట్ ఒకటి, గోడకు చేయించేద్దాం. ఓకేనా? ఓకే, రెడీ. సరే భోజనం రెడీ. 1 2 3. గోడ లేదా? గోడ కుర్చీ అంటే గోడ కుర్చీ ఉన్నట్టు కూర్చోవాలి. గోడ కుర్చీ తీసుకురారు నీకు. సరే, కమాన్. రెడీ. 1 2 3. ఇదే గోడ కుర్చీ ఇది. ఇలాగా. రెడీ, గుడ్. కమాన్. దా, రెడీ, గో. ఓకే, గుడ్. బాగుంది కదా? ఓకే ఓకే. సరే, అయితే ఇప్పుడు ఓకే సరిగ్గా చెయ్యి. సరే, అయితే సరే వదిలేదు.